పెద్దమ్మా వచ్చినావా ఇక్కడికి? ఏమంటారు ఏమంటారు వాళ్ళు ఏమన్నది ఏం అర్థం అయితలేదు, ఏం చేస్తలేరు ఇంతవరకు. అప్లికేషన్ పెట్టలేదా? పెట్టిన ముందు పెట్టిన మళ్ళీ ఇప్పుడు కావాలి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కావాలంటారు. రేషన్ కార్డు ఉందా నీకు? పాతది ఉంది, నాకు ఉంది కానీ నాకు కోడలు పెళ్లి అయింది, కొడుకు పెళ్లి చేసిన, కోడలు కావాలి ఇప్పుడు. నాకు ఇల్లు లేదు, 40 సంవత్సరాలు అయ్యాయి నేను ఇక్కడ వచ్చి. ఇల్లు లేదు లేదు, రెంట్కుంటున్నా. మరి ఏమన్నారు ఇల్లు ఇల్లు గురించి? ఏమంటలేరు, ఏడుంది సాగా స్థలాలు లేవు అంటున్నారు. స్థలాలు లేవు, ఎందుకంటే ఏమడగాలి, ఏమంటే వాళ్ళు పెద్దలు అయితే మేము చిన్నోళ్ళం అయితే ఏమంటే ఉండాలి. రాజకీయం ఏదోళ్ళను లేదు, నేను రెంట్కున్నా కదా, కడతానే ఉన్నా కరెంట్ కడుతున్నా. గ్యాస్ లేదు, ఏది లేదు, ఇంకా వస్తలేదు. అకోపిన్ బియ్యం అంటే వస్తున్నాయి, దొడ్డుకున్నాయి, మెత్తగా పువ్వు అవుతున్నది, గట్క నాకినట్టున్నది ఆ కోపిన్ బియ్యం. ఈ ఊళ్ళో ఏమి ఇస్తారు, పడంచల రవ్వ తెచ్చుకుంటున్నాము, గట్క నాకినట్టున్నది బియ్యం. ఏ దానికి ఏ సరిగ్గా లేని వాళ్ళకు మాకు ఎట్లా బతకాలి, మేము ఫోన్ చేసుకొని బతికేటోళ్ళము. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని వస్తాయని చెప్పిండు కదా, చెప్పిండు 6 గ్యారంటీలు ఇస్తామన్నారు, ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్ లేదు. మరి ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి మేము? కిరాయిలు రెంట్ పని దొరుకుతానన్నా పని చేసి కట్టొచ్చు, పని లేదు, ఏం పని చేయాలి మేము? ఉపాధిలో పని కూడా లేదు, ఇంద్రేశం మీద లేదు, అసలు ఉపాధిగానే లేదు. మరి ఏం పని చేసి కట్టాలి? ఇక్కడ ఇల్లు రెంట్ కిరాయి గుంచుతాడు, గ్రూపులో సిగ్గురాపు గ్రూపులో వేసుకుంటా గ్రూపోడు గుంచుతాడు. ఇవన్నీ ఎడికెళ్ళి కట్టాలి మేము? అక్క అప్లికేషన్ పెట్టుకున్నాం, ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నాము. 10 years మా మ్యారేజ్ అయ్యి, అప్పుడు రిజెక్ట్ చేసాం. మాకు ఆస్తులే లేవు, ఆస్తుందని వచ్చింది. రేషన్ కార్డులో మా ఆయనది పాతది ఉంది అంతే, ఆయనకు కొనికి వస్తున్నాయి వాళ్ళ డాడీతో పాటు. మాకు రేషన్ కార్డే లేదు. మా బాబు 10 years ఇప్పుడు, అప్పటి నుంచి లేనే లేదు. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి ఇట్లా కట్ అయిపోయింది నా రేషన్ కార్డు. ఆడ కట్ చేపిచ్చేసిర్రు. ఇక్కడైతే ఏం రావట్లేదు అసలు, ఏ డబుల్ బెడ్రూమ్ లేదు, ఏ సింగిల్ బెడ్రూమ్ లేదు, చేసుకుంటేనే బతకాలి అంతే. ఇప్పుడు పెట్టడానికి వచ్చినాము అంతే. లేదు, అసలుకే లేదు. మా ఆయన ఒక్కరికి వస్తుంది, ఆయనకు అప్పుడు మ్యారేజ్ కానప్పటి నుంచి వస్తుంది ఆయనకు. అది అట్లనే ఆయన ఒక్కొక్కరికి వస్తుంది, వాళ్ళ డాడీతో పాటు ఉన్నారు. మ్యారేజ్ కానప్పుడు వాళ్ళకి వస్తుంది, మాకు వస్తలేదు. నాకు నా బాబుకి వీళ్ళ ఫాదర్ వీళ్ళు ఇద్దరు వాళ్ళ రేషన్ కార్డు ఉంది, నాది నా బాబుది లేదు. ఎట్లా అప్లికేషన్ ఇచ్చినా గానీ ఆ 10 సంవత్సరాలు అదే పోయిన కేసీఆర్ ఎంబడ. ఇప్పుడు ఈ పరిపాలన ఎట్లా వస్తుందో మరి. ఏది లేదు, గ్యాస్ లేదు, భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, అదేంటిది కరెంట్ ఫ్రీ లేదు, ఏది లేదు అసలు. మేము చేసుకుంటేనే తినాలి. అది ఏవనికి ఇస్తున్నారో మళ్ళీ ఎందుకు తెలియదు. ఆ లీడర్లు తింటారు, మధ్యలో ఉన్న వాళ్ళు తింటారు, ఏం లేదు అంతే. ఇక 6 గ్యారెంటీలు ఎవరికి వస్తున్నాయా మరి? వచ్చిన వాళ్ళకి 6 గ్యారెంటీలు, రాని వాళ్ళకి ఏ గ్యారెంటీ లేదు, ఏ గ్యారెంటీ లేదు. చేసుకుంటేనే బతకాలి. ఇప్పుడు గ్యారెంటీ ఉందా? ఇక ఇష్టం అయితే ఇస్తాము, తర్వాత ఇక వాళ్ళు ఇష్టం అంతే. మరి ఏం చేస్తారు కదా, అది నమ్మకం వస్తుందేమో ఎగబడుకుంటూ వస్తాము, అప్పటికి ఎవరికి ఇస్తాము తెలియదు కదా, అంతే. మరి ఏం పరిపాలన మాకైతే ఏది లేదు. ఇంకా వచ్చిన వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, రాని వాళ్ళకి మంచిగా అనిపించేది అంతే కదా. మాకు రాలేదు కాబట్టి మేము ఓడతాము, ఇక వచ్చిన వాళ్ళు మంచిగా ఉందంటారు. మేము సాయి కాలనీలో ఉంటాం, రెంట్కుంటాం. ఏది లేదు, కేసీఆర్ ఇండ్లే లేవు, ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు సంవత్సరానికి 7 వస్తాయి. లేవు, ఏది లేదు అసలు, రేషన్ కార్డు లేదు, ఇల్లు ఎడికించి వస్తుంది అన్న, ఏది లేదు. అప్లికేషన్ గురించి వచ్చినాం. పాత రేషన్ కార్డు అడుగుతున్నారు, ఏం అడుగుతలేరు. ఫామ్ ఫిల్అప్ చేసుకుని వెళ్తే తీసేసుకుంటున్నారు వాళ్ళు, అంతే. రైట్ అమ్మా.